సరేలే, పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోడు. అరే నాకన్నా చిన్నోడు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే, నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతాననే. ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో, కడుపు మంటతో, అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు. అంతేకాకుండా మూడో పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసింది ఎవరు? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి గుంటనక్కల్లాగా కాపలా కాసాని ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు నారా లోకేష్ కి ఏ రకంగా బంధువు అవుతుంది, బాలకృష్ణకు ఏ రకంగా బంధువు అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఆ బీజేపీ వాళ్ళకు ఉండే బాధ ఏమరా అంటే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి. రేపుగాన జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదిగితే ఏదో ఒక రోజు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా. ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా కూడా మీకుండే ధైర్యం ఏమరా అంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే మా ధైర్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు మాత్రమే మాకు ధైర్యం, మేము చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే మాకు ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తానా. ఏమన్నా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారు? మా నాయకుడికి 40 ఏళ్ల అనుభవం ఉంది అంటారు. 40 ఏళ్ల అనుభవం ఉండే చంద్రబాబు నాయుడికి పేద విద్యార్థుల్ని చదివించాలనే ఆలోచన రాలే, పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఆలోచన రాలే, పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయిన జాలర్లకు ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలనే ఆలోచన రాలే, పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన రాలే, మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఆలోచన రాలే, జిల్లాలను పెంచాలనే ఆలోచన రాలే, అదే రకంగా ఒక గ్రామానికి వైద్యుడిని అందించాలనే ఆలోచన రాలే, అవ్వాదాతలకు ఇంటికాడికి పోయి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన రాలే. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన ఏమరా అంటే హైటెక్ సిటీ కట్టాలా, దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అమరావతి కట్టాలా, అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే ఈ చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఈరోజు ఏమంటాడు తెలుసా చంద్రబాబు నాయుడు? బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. మళ్ళా చెప్పు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. 4 షూరిటీలు పెడితే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే. 4 షూరిటీలు పెడితే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట ఈ చంద్రబాబు నాయుడు.